నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారణమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ అంటే మంగళవారం లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారణమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతోనే ఆయన కావాలనే కట్టుకట్టుకొని చేశారని కూడా ఆయన నోటీసులో పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఈ ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులను పంపించడం అయితే జరిగింది. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని, దురుద్దేశపూరితమైనవని కేసీఆర్ తరపున న్యాయవాదులు కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని, దురుద్దేశపూరితమైనవని కేటీఆర్ తరపున న్యాయవాదులు అయితే నోటీసులో పేర్కొనడం జరిగింది. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో తన ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలు ఇక ప్రకంపనలు చేస్తున్నారని బండి సంజయ్ పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఇక బండి సంజయ్ మీద ఫైర్ అవడం అయితే జరిగింది. బండి సంజయ్ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా తాను అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని కూడా చెప్పుకొని వచ్చారు. అయితే కేంద్ర మంత్రి పదే పదే చేస్తున్న ఈ వ్యాఖ్యలతో తన క్లయింట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడిపై అసత్యపూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. అయితే బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కేటీఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కూడా నోటీసులో కోరడమైంది. అయితే నోటీసులో అందిన 7 రోజుల్లో ఈ డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ న్యాయవాదులు అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ వివాదం ఇప్పుడు వీరిద్దరి మధ్య రసవత్తరంగా అయితే మారడం జరిగింది. మరి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగానే నిరాధారణమైనవి కానీ, ఒకవేళ బండి సంజయ్ ఈ విషయం పట్ల క్షమాపణలు చెబుతారా, లేకపోతే తను చేసిన ప్రకటనే కరెక్ట్ అని తను సమర్థించుకునే ప్రయత్నం చేస్తారో మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ బండి సంజయ్ చేసిన ఈ ప్రకటనలు కరెక్టే అంటారా, లేకపోతే ఆధారం లేకుండా తనే సొంతంగా ఇవన్నీ వ్యాఖ్యలు చేశారంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.